నవరత్నాలు పెట్టాడు, నవరత్నాలు రవరత్నాలు పోషించాడు. మచిలీపట్నం పోర్టు రేపు ఓపెనింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం కొల్లు రవీంద్ర గారు మార్చి 8వ తారీఖు నాడు 2019లో 8వ ఎలక్షన్ ఏప్రిల్ 11వ తారీఖు నాడు జరిగింది ఎలక్షన్. 8వ తారీఖు వీళ్ళు పోర్టు శంకుస్థాపన అని చెప్పారు. 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వచ్చింది 33 రోజులు వీళ్ళు పోర్టు ఏం డెవలప్ చేశారో చెప్పమనండి. కొల్లు రవీంద్ర గారిని కానీ టీడీపీ నాయకులు కానీ ఎవరన్నా అంటే ఇదేందో ఇక్కడ రౌడీ రాజకీయం జరుగుతోందని చిచ్చి రౌడీ రాజకీయం అనేది బందర్లో లేదండి. అంటే ప్రజలను అడుగుతుంటే కూడా ప్రజలు వెళ్ళిపోతున్నారు అనే ప్రజల నోట్లోంచి వస్తుంది. అసలు ప్రజలు చెప్పేది ఏంటండి, ఇవన్నీ చెప్తానే ఉంటారు. ఇళ్లకు వస్తుంది, పింఛన్ ఇస్తున్నారు తెల్లారేపాటికి. నమస్తే అన్న. నమస్తే నాన్న. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయం ఎలా ఉంది? రాజకీయం జగనన్న ప్రభుత్వం నడుస్తుంది నాన్న. దానికి అసలు ఎదురిచ్చే ఈ గాలికి అసలు ఎదురు లేదు. తిరుగులేదల పారెడి పెన్నిది పార్టీ ఇది ఎప్పుడు కూడా. బడుగు వర్గాల ఆసియా జ్యోతి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. ఇన్ని రాష్ట్రాలు ఉండే ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి మన రాష్ట్రంలోనే జరుగుతుంది. ఆ పేదవాడికి నవరత్నాలని పెట్టాడు. మడం తిప్పడం మాట తప్పడం, జరిగిన పని జరిగినట్టు చేస్తారు. అందులో తిరుగులేని మాట. ఇది పేదల ప్రభుత్వం, పేదల సీఎం. మరి మొన్న పేదల సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారి చెప్పుల ధర 1,34,000 అని సోషల్ మాధ్యమాల్లో నడిచింది కదా, మరి అది ఎంత మట్టుకు వాస్తవం? చెప్పుల ధర 1,34,000 అని చెప్పినారు. ఒక సామాన్యుడి ఇన్కమ్ 1,20,000, నెలకు 10,000 వేసుకున్నా. అట్లాంటిది ఒక జగన్మోహన్ రెడ్డి గారి చెప్పుల ధరనే 1,34,000. మరి ఇది ఎంత మట్టుకు వాస్తవం? వాస్తవం కాదు, అదంతా ఉట్టి మాటలు. ఉట్టి మాటలేనా? అసలు అట్లాంటి చెప్పులే ధరించారు. అసలు అట్లాంటి చెప్పులే ధరించడు. పేదల ప్రభుత్వం అండి ఇది. నవరత్నాలు పెట్టాడు, నవరత్నాలు రవరత్నాలు పోషించాడు. మచిలీపట్నం పోర్టు రేపు ఓపెనింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం పోర్టు అన్నారు కూడా చెప్తాను. గత శతాబ్దాలుగా మచిలీపట్నం పోర్టు పేరు చెప్పే ఓట్లు వేయించుకుంటున్నారు అని. ఇది కూడా ఈ ప్రజల్ని మభ్యపెట్టే విషయమే తప్ప ఆల్రెడీ శంకుస్థాపన జరిగిన దానికి మళ్ళా ఏంది శంకుస్థాపన జరిగేదని కొల్లు రవీంద్ర గారు అన్నారు. మరి దానికి మీరేమంటారు? కొల్లు రవీంద్ర గారు మార్చి 8వ తారీఖు నాడు 2019లో 8వ ఎలక్షన్ ఏప్రిల్ 11వ తారీఖు నాడు జరిగింది ఎలక్షన్. 8వ తారీఖు వీళ్ళు పోర్టు శంకుస్థాపన అని చెప్పారు. 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వచ్చింది 33 రోజులు వీళ్ళు పోర్టు ఏం డెవలప్ చేశారో చెప్పమనండి. కొల్లు రవీంద్ర గారిని కానీ టీడీపీ నాయకులు కానీ ఎవరన్నా మాట్లాడినా చెప్పమనండి. అప్పుడు నెల రోజులు పెట్టారు. మా వాళ్ళు మే 31న మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే అప్పటికి 2 నెలల 20 రోజులు 2 నెలలు అయింది. ఈ 2 నెలలు వీళ్ళు ఏం డెవలప్ చేశారు? బుల్డోజర్ తీసుకొచ్చి కుక్కలను తీసుకొచ్చి బళ్ళ మీద తీసుకొచ్చి చెబుతాం కాదు. ఇది నవయుగ కంపెనీకి బోకర్లకి ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ పోర్టు అప్పచెప్పల. స్వయంగా ఇది గవర్నమెంటే ఈ పోర్టు పూనుకొని చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు ఇస్తుంది. మన వాళ్ళు 500 కోట్ల రూపాయలు లోను పెట్టి ఇప్పటికి 100 కోట్లు లోన్లోంచి తీసుకుని చేతిలో డబ్బు పెట్టుకుని చేస్తున్నారు. మాట చెప్పుతాం మడం తిప్పుతాం కాదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ప్రస్తుతం అయితే పెర్ని కిట్టు గారు యువత, పెర్ని నాని గారు కుమారుడు పెర్ని కిట్టు గారు నియోజకవర్గంలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటే ఇది వాస్తవమైన మాట? వాస్తవమే. పెర్ని కిట్టు బాబాయ్ చేస్తాడు పోటీ. కిట్టు గారు పెర్ని నాని గారు ఇంకేంది నాకు అక్కర్లేదు రాజకీయం, నేను నా కొట్టుకు సపోర్ట్ చేస్తానని చెప్తున్నారు కదా. దాని అది తిరుగులేని మాట అసలు కదా. వారసత్వ రాజకీయంగా తీసుకోవచ్చా? వారసత్వం రాజకీయం కాదు. రెండు ఎవరిది నడుస్తుందంటే వాళ్ళదే నడుస్తుంది. ఇంకొక అభ్యర్థి ఎవరు ఉన్నారో వాళ్ళకి చెప్పమనండి, వాళ్ళకి ఇప్పిస్తారు సీటు. పోని పైకి కావాలని ఏం చెప్పట్లా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారే కిట్టుబాబుకి ఇస్తానని చెప్తున్నారు అంతే. అంతేకాని వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇమ్మని చెప్తున్నాడు నాని గారు. మాకే కావాలి సీట్ అని ఆయన చెప్పడం లేదు. ఎవరు పోటీ చేసినానో వాళ్ళకి నేను సపోర్ట్ చేసి నేను వాళ్ళకే ఉండి. అంటే ఇదేందో ఇక్కడ రౌడీ రాజకీయం జరుగుతోందని. అసలు చిచ్చి రౌడీ రాజకీయం అనేది బందర్లో లేదండి. మరి అంటే ప్రజలను అడుగుతుంటే కూడా ప్రజలు వెళ్ళిపోతున్నారు అనే ప్రజల నోట్లోంచి వస్తుంది. అసలు ప్రజలు చెప్పేది ఏంటండి, ఇవన్నీ చెప్తానే ఉంటారు. ఇళ్లకు వస్తుంది, పింఛన్ ఇస్తున్నారు, తెల్లారేపాటికి బియ్యం ఇస్తున్నారు, లైన్లో కూర్చున్నారు, ముసలా ముంతగా లెగలేని మంచం మీద నా ఇంటికి వెళ్ళి తంబేసి తెల్లారి 4-5 ఇంటికి డబ్బులు వెళ్తున్నాయండి. అది ఆ ప్రభుత్వం కావాలి. కానీ కార్డు వచ్చుకుని లైన్లో పుస్తకాలు పెట్టండి అని చెప్పేసి కూర్చుంటే ఆ ప్రభుత్వం ఎందుకండి? ఇవన్నీ కారులో చెవులు పెట్టుకుని వెళ్ళిపోయే ప్రభుత్వం కాదండి ఇది. ఫోన్ చెవులో పెట్టుకుని వెళ్ళిపోతాం కాదు. గత అధికారులు పనిచేస్తున్నారా కరెక్ట్గా? అధికారులు ఎక్సలెంట్గా పనిచేస్తున్నారు. మన మచిలీపట్నం నియోజకవర్గంలో సచివాలయం ఉంది, ఇంకా అధికారులు ఉంది. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా. మనకే సమస్య ఉన్నా సరే వాలంటీర్ ఫోన్ చేస్తారు, వస్తున్నాడు, నీ సమస్య అంటే కాగితాలు తెస్తున్నాడు, రాస్తున్నాడు, పెడుతున్నాడు. అన్ని వారం రోజుల లోపల ఇన్ని రోజులు టైం అని ఇస్తున్నారు.
ఒక్కో సర్టిఫికేట్ వారం రోజులు, ఒక్కో సర్టిఫికేట్ 3 రోజులు, ఒక్కో సర్టిఫికేట్ 15 రోజులు అయితే అవుతుంది, లేకపోతే లేదు. అసలు పార్టీకి అతీతంగా నడుస్తుంది ఈ ప్రభుత్వం. నువ్వు తెలుగుదేశం పార్టీ, నువ్వు జనసేన పార్టీ, నువ్వు వైసీపీ పార్టీ వ్యక్తుల పరంగా నడవట్లా. ఇది ఎవరికైనా సరే ఒకటే న్యాయం. నువ్వు నాకు ఓటేసావా వేయలేదా అనే విషయం తీసి పక్కనెట్టేయండి. ఏదైనా సరే నిజాయితీగా నడుస్తుంది ఈ ప్రభుత్వం. ప్రజలందరికీ మంచిగా జరుగుతుంది. అసలు అందులో ఏమి లేదు. డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకునేస్తున్నాడు. అంటే సరుకుల రేట్లు కానీ కరెంట్ రేట్లు పెరిగినాయి కదా, మరి ఇది ప్రచారంలో ఉంది. దీనికేమంటారు? మనది ఏ రాష్ట్రం? ఆంధ్ర రాష్ట్రం. పక్కన తెలంగాణ మన పక్కన ఉంది, తమిళనాడు పక్కన ఉంది, అటు కర్ణాటక ఉంది, అటు ఒరిస్సా ఉంది, అటు మహారాష్ట్ర ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ రేట్లు నడుస్తున్నాయి. మన జగన్మోహన్ రెడ్డి ఒకటి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటున్నా డబ్బులు. ఆయిల్ మనకి అక్కడ ఎంత ఉందో ఆయిల్ అక్కడ అంతే ఉంది. ఇక్కడ పామాయిల్ ఎంత ఉందో అక్కడే అంతే ఉంది. ఇక్కడ బియ్యం ఎంత ఉంది అక్కడ. అంటే ట్రావెలింగ్ ఛార్జీలో రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ట్రావెలింగ్ ఉంటుంది. ఏ రాష్ట్రమైనా ఒకటే. ఇది జగన్మోహన్ రెడ్డి తినేస్తున్నాడు అయిన ప్రభుత్వం ఏంటంటే పిచ్చ అపోక పిచ్చ కళ్ళలు తప్పితే రెండో మార్గం లేదు అన్న. ఇప్పుడు ఒక తమిళనాడు వ్యక్తి మాకు చెన్నై ఉందంటాడు, తెలంగాణ కూడా హైదరాబాద్ ఉందంటాడు, కర్ణాటక కూడా బెంగళూరు ఉందంటాడు. మరి మనమేమన్నాలి? మనకు అమరావతి ఉంది, వైజాగ్ ఉంది, కర్నూలు ఉంది. మనకు 3 రాజధానులు. అంటే 3 రాజధానుల్లో కూడా ఇంతవరకు ఒక ఇటుకు పెట్టిన పరిస్థితి లేదు అంటున్నారు. దానికి పెడతలేదని ఎవరు చెప్పారు? పెడుతున్నారు. రాజధాని అంటే వాళ్ళ మొదలెట్టి రేపులు కట్టేసాం కాదు కదా. ఇవన్నీ సంతకాలు కావాలి. స్టేల్ మీద స్టేలు చంద్రబాబు నాయుడు తెచ్చుకుని అన్నీ ఆపితే ఎక్కడ జరుగుద్ది పని? పోర్టు కొల్రావింద్రారు చేశాడు, కోర్టు పెట్టారు. మన పర్యావరణ శాఖ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు. అవన్నీ మురిగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు పోర్టు ఓపెనింగ్ తేవాలంటే అవి ఢిల్లీకి వెళ్ళి ఇప్పుడు ఇవన్నీ తేవాలంటే బోర్డు సమస్య వచ్చింది. అవన్నీ క్లియర్ చేసుకుని ఆ కాగితాలన్నీ దగ్గర పెట్టుకుని పోర్టు పనులు మొదలు పెడుతున్నారు. మచిలీపట్నం నియోజకవర్గానికి కొల్లు రవీంద్ర గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన ఏమేమి చేశారు? ఆయన అసలు మాకు తెలిసి ఏమీ చేయలేదండి. ఏం చేయలేదు అసలు. ఏదో రిజర్వాయర్ అన్నారు, మంచినీళ్ళు. రిజర్వాయర్ ఎవరు కట్టారు? అసలు రిజర్వాయర్ ఎప్పుడో కట్టారు. అది ఇప్పుడు కడతాం. రాజశేఖర రెడ్డి టైంలోనే కట్టారు. అది రిజర్వాయర్ వాళ్ళు ఏం కట్టలేదుగా. కృష్ణా యూనివర్సిటీ మంచి అందరూ ఇండియా లెవెల్లో మందే కృష్ణా యూనివర్సిటీ. వాడు తెచ్చింది లేదు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కదా. అది ఫస్ట్ నుంచి మచిలీపట్నంలో అంటే మొదటి నుంచి ఉండేది. మొదటి నుంచే ఉండేది. నేషనల్ కాలేజీలో ఉండేది. అది తీసుకెళ్ళి అక్కడ కట్టారు అంతే. పెర్ని నాని గారు మన మచిలీపట్నం నియోజకవర్గానికి ఏమేమి చేశారు? మచిలీపట్నం నియోజకవర్గానికి ఏమేమి చేశారంటే మెడికల్ కాలేజీ తెచ్చారు, ఫిషింగ్ హార్బర్ తెచ్చారు, వాటర్ పోర్టు తెచ్చారు. ఇవన్నీ సవ్యంగానే జరిగినాయి. ఫిషింగ్ హార్బర్ కట్టింది. ఇప్పుడు రోడ్డు మీద నేను కౌరులు చెప్తాం కదా, ఇక్కడ నేను చెట్టు కింద చెప్తాం కదా, జరిగింది అవన్నీ ఇస్తే తెలుస్తుంది. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ప్రజలందరికీ కూడా పోర్టు ప్రతి వాళ్ళకి కూడా వార్డుకి బస్సులు పెట్టి పోర్టు కాడికి వెళ్ళి ఇదిగో మనం కట్టేది ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మేనిపోస్ట్ అక్కడ చూపించి పెట్టారు. ఒక ప్లానింగ్ మొత్తం చూపించారు. ప్రజలందరూ రేపు అక్కడికి వెళ్ళక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు బోర్డు ఆఫీస్ సెంటర్లో సింగింగ్ పూల్ వెనకాల మీటింగ్ ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి ప్రజలందరూ అక్కడ ఉండటమే. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వ్యాన్ మీద కాన్వాయ్ తోటి ఏమి వెళ్ళరు. ఆయన వ్యాన్ మీద కాన్వాయ్తో వెళ్తారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకుని టైం అంటే టైమే. 8:30కి అక్కడ ఫ్లైట్ ఎక్కుతారు. 9 గంటలకు మచిలీపట్నం వస్తారు. 9 గంటల నుంచి 10 గంటలకు అక్కడికి వస్తారు. 10:30కే నీకు మీటింగ్ కాడికి వస్తారు. 10:30 to 11 గంటలకు మా ఎమ్మెల్యేలు మాట్లాడినా ఇతర మినిస్టర్లు మాట్లాడినా ఎవరైనా మాట్లాడతారు. 11 గంటల కానీ 11:30 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. 11:30 తోటి మీటింగ్ క్లోజ్ అయిపోద్ది. ఇది రేపు మేనిఫెస్టో. ఎప్పుడు పూర్తి అవుతుందని చెప్తారు? ఫోర్ట్ ఒక సంవత్సరం అవుతుంది. అంటే ఫోర్ట్ అంటే వాళ్ళకంటే ఒక ఇటుకరాయి కడతాం కాదు కదండి. 150 అడుగులు లోతు తీయాలి, కొండరాయి పేర్చాలి, మంచి బిల్డింగ్స్ ఉండాలి. అన్న ఇది 4 ఏళ్ళ వరకు లేనిది, అదే 4 ఏళ్ళ వరకు జరగంది కరెక్ట్గా చివరి సంవత్సరంలో జరుగుతుంది కదా. ఇది ప్రజల్ని మభ్యపెట్టి ఎలక్షన్ ముందు జరిగే ఒక స్టంట్ అని ప్రజలు చెప్తున్నారు. దానికి ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిన తర్వాత కోర్టులో స్టే అనేది ఒకటి వేశారు. 3 స్టేలు వేశారు మనకి. అక్కడి నుంచి తీసుకెళ్ళి ఢిల్లీలో అంతకాయ గండి బొంతకాయ గండి పెట్టి వేయించారు. అంటే ఆయన వేశారని చెప్పట్లా. దీన్ని తీసుకొచ్చి ఢిల్లీలో 2 స్టేలు వేశారు. అవన్నీ క్లియర్ అవుతాకి 4 సంవత్సరాలు పట్టింది. అవన్నీ క్లియర్ అయ్యి మనకు వచ్చిన ఈ కాగితాలు, ఆ కాగితాలు పెట్టుకున్నప్పుడు మా వాళ్ళు పని చేస్తున్నారు. యాక్చువల్గా 500 కోట్లు లోన్ తీసుకున్నారు, 100 కోట్లు డ్రా చేశారు, 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ డబ్బులన్నీ రెడీగా ఉండే. మనం ఎవరికీ నవయోగ కంపెనీ ఈసారి అయితే జరుగుతుందంటారా? 100% కంపల్సరీగా. ఇదే ప్రైవేట్ వాళ్ళ వ్యక్తులకు మనం కాంట్రాక్ట్ ఇవ్వలేదండి. కృష్ణమట్నం ఈసారి ప్రభుత్వమే చేస్తుంది. ఇది